బాలయ్య వచ్చాడు. బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్ మళ్లీ స్టార్ట్ అయింది. ఫైనాన్షియల్ ఇష్యూల వల్ల రిలీజ్ డేట్ మారినా అఖండ 2 తాండవం ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్లో 2D మరియు 3Dలో గ్రాండ్గా థియేటర్స్కి వచ్చేసింది. అయితే సినిమా ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ హైప్ని దాటిందా? మాస్ ప్లస్ డెవోషనల్ వైబ్ ఇచ్చిందా? లేదా కేవలం బాలయ్య స్టైల్ మీదే నడిచిందా? చివరి వరకు ఉండండి, క్లియర్గా చెప్తా. ముందుగా మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ చూసుకుంటే సినిమా ఒక పెద్ద థ్రెట్తో మొదలవుతుంది. టిబెటన్ ఆర్మీ ఇండియాపై బయోవార్ ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ టార్గెట్ మహాకుంభమేళా. దేశం టెన్షన్లో ఉన్న సమయంలో పీఎం డిఆర్డీఓకి యాంటిడోట్ తయారు చేయమని ఆర్డర్ ఇస్తాడు. సైంటిస్టు జనని అది సక్సెస్ఫుల్గా తయారు చేస్తుంది. కాని శత్రువులు ఆమెను టార్గెట్ చేస్తారు. అప్పుడే ఆమెకు ఏ ప్రమాదం వచ్చినా నేను వస్తాను అని మాటిచ్చిన అఖండ మళ్లీ అవతరిస్తాడు. అతను ఎలా జననీని కాపాడాడు, ఎలా బయోవార్ని ఆపాడు, దేశంలో ధర్మాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడు అన్నదే ఈ అఖండ 2 మూవీ స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ మొదట చెప్పాల్సింది బాలయ్య గారు. అఖండ పాత్రలో ఆయన స్క్రీన్ మీద కనిపించే పవర్ అద్భుతం. డైలాగ్ డెలివరీ, ప్రెజెన్స్, డివోషన్ అన్నీ టాప్ నాచ్లో ఉన్నాయి. హర్షాలి మల్హోత్రా బాగానే చేసింది. సంయుక్తకు స్కోప్ తక్కువైనా ప్రయత్నించింది. యాక్షన్ సీక్వెన్సెస్ పూర్తిగా బోయపాటి స్టైల్, లాజిక్ మర్చిపోండి. కాని ఎనర్జీ మాత్రం ఫుల్ ఆన్. సెకండ్ హాఫ్లో వచ్చే శివ సీక్వెన్స్ థియేటర్లో గూస్ బంప్స్ గ్యారంటీడ్. తమన్ బీజీఎం ఈ సినిమాకి అసలు బ్యాక్బోన్ అని చెప్పవచ్చు. రూటీన్ సీన్స్ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఎలివేషన్ అవుతున్నాయి. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా తమ పాత్రల్లో బాగా చేశారు. ఇక మూవీలో మైనస్ పాయింట్స్ కానీ సినిమాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. స్టోరీ బలహీనంగా ఉంటుంది. బోయపాటి ఫోకస్ ఎక్కువగా బాలయ్య ఎలివేషన్ మీదే ఉంటుంది. అందుకే కొన్ని క్యారెక్టర్స్, ఇమోషన్స్ ప్రాపర్లీ డెవలప్ కాలేవు. బాలమురళీకృష్ణ పాత్రకు తక్కువ స్క్రీన్ టైం, విలన్కు కంపారిటివ్లీ ఎక్కువ స్కోప్. సంయుక్త ట్రాక్లో లాజిక్ ఇష్యూస్ కనిపిస్తాయి. హర్షాలి పాత్రలో పొటెన్షియల్ ఉన్నా డీప్ ఇమోషన్ ఎక్స్ప్లోర్ చేయలేదు. మొత్తానికి ఫస్ట్ పార్ట్తో పోలిస్తే రైటింగ్ కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. బోయపాటి సిగ్నేచర్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్, లాజిక్ లేటర్. కొన్ని సీన్స్ సాలిడ్గా పనిచేస్తాయి, కొన్ని అనీవెన్గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ రాంప్రసాద్ మరియు సంతోష్ డీటెక్. యాక్షన్ సీన్స్ విజువలీ గ్రాండ్గా ఉన్నాయి. ఎడిటింగ్ నీట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ వెరీ గుడ్. సో ఫైనల్గా అఖండ 2 ఒక వాచబుల్ డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. స్టోరీ ప్రెడిక్టబుల్ అయినా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాక్షన్ బ్లాక్స్, బోయపాటి బీజీఎం, కొన్ని డివైన్ మూమెంట్స్ సినిమాను ఎంగేజింగ్గా ఉంచాయి. పార్ట్ 1 రేంజ్కి పూర్తిగా చేరకపోయినా ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ ప్లస్ ఎలివేషన్ మాత్రం పక్కాగా అందుతుంది. మరి మీరు అఖండ 2 చూశారా? మీకు ఏ పార్ట్ ఎక్కువగా నచ్చింది? బాలయ్య పర్ఫార్మెన్స్నా, యాక్షన్ సీక్వెన్సెస్నా, లేక తమాన్ మ్యూజిక్నా? కింద కామెంట్లో మీ రివ్యూ రాయండి. ఇలాంటి హానెస్ట్ మరియు ఫాస్ట్ రివ్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. మా తదుపరి రివ్యూలో కలుద్దాం. జై బాలయ్య.